కాంతిస్ కార్నర్. ఈరోజు సగ్గుబియ్యం వడియాలు ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. అస్సలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా చాలా చక్కగా చేసేసుకోవచ్చు. నానబెట్టడం ఏం అవసరం లేదు, చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ముందు కారం చెప్తున్నాను. దీనికి ఎండుమిర్చి విరిచేసుకుని దాన్ని గింజలు తీసేసుకుని కొంచెం జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. పచ్చిమిర్చి పండుమిర్చి కూడా వాడతారు కొందరు, బట్ ఏంటంటే ఇది నిల్వ ఉండే వాటికి బాగా ఎక్కువ నిల్వ ఉంటుందని ఇది వాడుతున్నాను నేను. ఇప్పుడు మీరు ఒక కప్పు చెప్తున్నాను. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని గ్రైండ్ చేసేసుకుని మిక్సీలో 1 కప్పుకి 3 కప్స్ ఆఫ్ వాటర్ పడుతుంది. ఈ 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దానిలోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుని 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకుని బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పిండి వేసేసి కలిపేసుకోవాలి. ఫస్ట్ మిల్కీగా ఉన్న కలర్ అంతా చాలా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది అనమాట. అప్పుడు ఉడికిపోయినట్టు. నెక్స్ట్ పార్ట్ సెకండ్ వీడియో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.